వ్యాఖ్య, క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ, దర్యాప్తును సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్న వాదనలో పసలేదని వెల్లడి. డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై 5 ఏళ్లుగా కక్ష సాధిస్తూ కోర్టులో ఉత్తర్వులను పెడచెవిన పెట్టి ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఏబీవీ శుక్రవారం పదవి విరమణ చేయనున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు దాదాపు 5 ఏళ్లుగా సస్పెన్షన్లో ఉంచిందని గుర్తు చేసింది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ఈ దశలో నిలుపుదల చేస్తే అది ఏబీవీకి తీవ్ర నష్టం కలిగజేస్తుందని జస్టిస్ సత్య సుబ్బారెడ్డి, జస్టిస్ పి జ్యోతిర్మయిలతో కూడిన హైకోర్టు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం వల్ల ఏబీవీపై ప్రభుత్వం మోపిన అభియోగాల దర్యాప్తునికి ఎట్లాంటి అవరోధం కలగదని కోర్టు పేర్కొంది. ఏబీవీకి పోస్టింగ్ ఇస్తే దర్యాప్తుని ఆయన ప్రభావితం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ వాదన పసలేందిగా కొట్టిపారేసింది. ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశాక తగిన ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. జూన్ 20న కోర్టు వేసవి సెలవులు ముగిసిన వెంటనే అనుబంధ పిటిషన్పై విచారిస్తామని తెలిపింది. ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యం. అసలు పాయింట్ ఏంటంటే ఇవాటితో ఆయన టర్మ్ అయిపోతుంది. జూన్ 20 తర్వాత కోర్టు వాదనలు విని ఉపయోగం ఏంటి? నెంబర్ 1, కనీసం ఆర్డర్స్ ఇచ్చేటప్పుడైనా ఖచ్చితంగా రేపు పొద్దున